వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ హనుమంత్ రెడ్డి. మీకు తెలుసు మెటావీల్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ మనం చేసిన క్లాసిక్ ప్రోగ్రామే మెటావీల్గా స్టార్ట్ అయింది కొత్తగా. నథింగ్ ఈజ్ ఫ్రీ. మీరు చూస్తున్న పోస్టర్ నో పెయిన్ నో గెయిన్. పెయిన్ అనేది లేకుండా ఎక్కడ కూడా సక్సెస్ రాదు. రిస్కు, లాయల్టీ, ట్రస్ట్, డిసిప్లిన్, సాక్రిఫైస్ అంటే ప్రతి ఒక్కటి లైఫ్లో మనం చేయగలిగితేనే బెనిఫిట్, గెయిన్, రివార్డు, లవ్, ఫ్రెండ్షిప్, రిజల్ట్, ఆపర్చునిటీ ఇవన్నీ గెయిన్ అంటే మనకు వచ్చే రివార్డ్సే. ఆ విధంగా ఇన్కమ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఈ 6 థింగ్స్ గుర్తుంచుకోండి. పెయిన్ లేకుండా, రిస్క్ లేకుండా, లాయల్టీ లేకుండా, ట్రస్ట్ లేకుండా, డిసిప్లిన్ లేకుండా, సాక్రిఫైస్ లేకుండా ఏది దొరకదు. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదిస్తా, నా సార్ చెప్పిన వస్తాయని నో ఫ్రెండ్స్, రావు. బట్ ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, మనం స్మార్ట్ వర్క్ చేసిన లేదా హార్డ్ వర్క్ చేసిన డబ్బు అనేది వస్తుంది తప్ప వితౌట్ వర్క్ డబ్బు అనేది రాదు. గుర్తుంచుకోండి. ఇప్పుడు మన స్లాట్స్ అయితే ఈ విధంగా రేట్స్ చేంజ్ అయినాయి చూడండి. కొత్త స్లాట్స్ $10 ఫస్ట్ది, $18 సెకండ్ది, $32.4 థర్డ్ది, ఫోర్త్ లెవెల్ వచ్చేసి $58.32. ఇలాగే లాస్ట్ లాట్ వచ్చేసి $6,426.84. ప్రతి డాలర్లో ఇక్కడ గుర్తుంచుకోండి 10% అనేది 100% డిడక్షన్ ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ స్లాట్ బై చేసినప్పుడు ఈ $10 ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూడండి, ఈ $10 ఏదైతే ఉందో ఇందులో నుంచి $1 స్మార్ట్ కాంట్రాక్ట్ లాయల్టీకి వెళ్ళిపోయి మీ బెనిఫిట్ వచ్చేసి $9 వితిన్ సెకండ్ మీ వ్యాలెట్కి వస్తుంది. ఆ విధంగా ఈ సిస్టమ్ అనేది లాడో గారు డిజైన్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నా. అలా చిన్న స్లాట్స్ ప్రైజులు అనేవి పెరిగినాయి, పెద్ద స్లాట్స్లో ప్రైజులు అనేవి తగ్గినాయి. గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు క్లాసిక్లో వర్క్ చేసి ఉండొచ్చు, ఇంతకుముందు ఇన్కమ్ తీసుకునే ఉండొచ్చు, అంతకంటే టాప్లో ఇన్కమ్ తీసుకునే ప్రయత్నం ఒకసారి మీకు క్లారిటీ ఇస్తాను నేను. ఏ విధంగా అంటే చూడండి ఫ్రెండ్స్, మన ప్రోగ్రామ్ రిజిస్టర్ ఫర్ మెటావీల్ పాత ఐడి యాజ్ ఇట్ ఈజ్గా అలాగే రిజిస్టర్ అయి ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా దాన్ని రీయాక్టివేషన్ చేసుకోకుంటే ఈ విధంగా రీయాక్టివేషన్ అనేది చేసుకోండి. ఓకే, ఈ విధంగా రీయాక్టివేషన్ చేసుకున్న తర్వాత డాష్బోర్డ్ చూడండి కంప్లీట్గా మారిపోయింది. బట్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ సింబల్ ఏదైతే ఉందో ఈ సింబల్ని క్లిక్ చేసి, 1 సెకండ్, ఈ సింబల్ని క్లిక్ చేసి ఇక్కడ మీ ప్రొఫైల్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ పర్సనల్ కనిపిస్తుంది మీకు, పర్సనల్ ఇన్ఫో, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ అప్లైన్ యాజ్ ఇట్ ఈజ్గా చూపిస్తే ఒకసారి లాగౌట్ చేసి మళ్ళీ ఇక్కడ పైన ఏదైతే ఉందో 3 డాట్స్ దీంతోపాటు మీరు లాగిన్ అవ్వండి. కనెక్ట్ వ్యాలెట్ చేసుకుంటే కనెక్ట్ అయిపోతుంది. స్మార్ట్ కాంట్రాక్ట్ ఇష్యూ ఇచ్చేయండి. ఈ విధంగా కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ 3 డాట్స్ టచ్ చేయండి. టచ్ చేయడం ద్వారా హోమ్ అనేది వస్తుంది. ఇప్పుడు మీ పేజీ అనేది క్లియర్ ఓపెన్ అవుతుంది. ఇది గేమ్ ఏఎఫ్, ఇది మన క్లాసిక్ ప్రోగ్రామ్ టీఎస్ అనేది స్ట్రాటజీ, టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీ. ఇది మన డెక్స్, ఇంతకుముందు మనం కాయిన్ బై సేల్ చేసిన డెక్స్. రాయల్టీ మీకు తెలుసు ఆల్రెడీ. ఈ విధంగా ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది. 4 ప్రోగ్రామ్స్ రన్నింగ్లో ఉన్నాయి. అందులో టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీ, ఈ లెవెల్స్ కానీ వీటి ప్రైజెస్ కానీ మీకు ఈ విధంగా షో అవుతుంది. ఇది నేను నిన్న ఒక్కరోజు చేసిన ఇన్కమే. మీరు క్లారిటీగా చూసుకున్నట్టయితే 4 ఐడీలు కొట్టడం జరిగింది. ఫ్రెష్ కొత్త ఐడీలు 4 ఐడీస్ పేస్ట్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అందులో 4th లెవెల్ నుంచి 2, 3rd లెవెల్ నుంచి టోటల్ ఐడీస్ అనేవి 3rd లెవెల్ నుంచి వచ్చినాయి 4 ఐడీలు. 4th లెవెల్లో 2 ఐడీస్ రావడం జరిగింది. వీటి ద్వారా నేను నిన్న ఎర్న్ చేసిన ఇన్కమ్ మీకు పోస్టర్ కూడా పెట్టిన, బట్ ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ నా వద్ద 99 డైస్ అనేది ప్రజెంట్గా
ఉన్నాయి. అంతేకాకుండా నేను నిన్న ట్రాన్స్ఫర్ కొట్టుకున్న డాలర్లు మీకు క్లారిటీ ఇస్తా. ఇక్కడ చూడండి హిస్టరీ 23 to 25, 23 to 25 ఎక్కడ చూసుకున్నా మీరు ట్రాన్స్ఫర్ టు వ్యాలెట్ కింద చూడండి 23 through 25 అంటే డాలర్స్ అన్ని తీసేసుకుంటూ ఐడి వేయడం జరిగింది, కొత్త ఐడీలు కొట్టడం జరిగింది. ఆ విధంగా హ్యాండ్ క్యాష్గా 11,000 వర్త్ తీసుకుంటూ మళ్ళీ ఈరోజు నా దగ్గర 99 డైస్ అనేది అంటే అప్రాక్సిమేట్లీ ఒక 9,500 వర్త్ డాయిస్ అనేది నా దగ్గర ఉండడం జరిగింది. సో ఫ్రెండ్స్, నాకు వచ్చిన డాలర్లు ఇక్కడ ప్రజెంట్ ఉన్న డాలర్లదే మీకు పోస్టర్ చేసి పెట్టిన. ఇంత పాత వాళ్ళకు సువర్ణ అవకాశం ఏంటంటే మీరు ఒక్కసారి క్లారిటీగా టాక్టిక్స్ క్లాసిక్లో ఇవి గమనిస్తే ప్రతి పేమెంటు ఎవ్రీ పేమెంట్ ఇక్కడ చూడండి. పాత వాళ్ళకి మీ అందరికి అదృష్టం ఏంటంటే ఈ పాత స్లాట్లు ఎప్పుడైతే మీరు రియాక్టివేషన్ చేసుకుంటారో రియాక్టివేషన్ కూడా మీరు ఈ విధంగా స్లాట్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ పడిపోతుంది, చూపిస్తే చూడండి. ఈ ప్లేస్లో రియాక్టివేషన్ అనేది మనకు చూపిస్తుంది. ఈ ప్లేస్లో మనం రియాక్టివేషన్ చేసుకుంటే మన పాత స్లాట్లన్నీ మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తరువాత ఇక్కడ చూడండి, ఈ పేమెంట్ నాకే వచ్చింది, ఈ పేమెంట్ నాకే వచ్చింది, ఈ పేమెంట్ నాకే వచ్చింది, ఈ పేమెంట్ నాకే వచ్చింది. అంటే ఫస్ట్ సర్కిల్ ఎప్పుడైనా సరే ఈ 6 పేమెంట్స్ మనకే వస్తాయి. ఎందుకంటే మనం ఓల్డ్ పాత వాళ్ళం కాబట్టి, ఓకే, రీఫ్రెష్ చేసుకున్నాం కాబట్టి మన నుంచి అప్లైన్కు ఏది గనక వెళ్ళదు. మనకు అప్లైన్ దగ్గరికి ఎప్పుడు వెళ్తామనంటే ఎప్పుడైతే మనకి స్లాట్ ఒక్కసారి రీసైకిల్ అవుతుందో, ఇక్కడ 1 నెంబర్ అనేది వస్తుందో అప్పుడు మళ్ళీ మనం మన అప్లైన్ ప్లేస్మెంట్లోకి వెళ్తాము. తర్వాత యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఫస్ట్ సెకండ్ అప్లైన్ పోతుంది, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మనకు వస్తుంది, 6th తోటి రీసైకిల్ అవుతుంది. ఈ విధంగా ఎవ్రీ స్లాట్ S3 కూడా ఫస్ట్ సెకండ్ అప్లైన్ పోతుంది, థర్డ్ మనకే వస్తుంది. ఫస్ట్ సెకండ్ మనకు వస్తుంది, థర్డ్ అనేది మన అప్లైన్కి వెళ్ళిపోయి ఐడి అనేది రీబర్త్ అవుతుంది. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, రీబర్త్. లైఫ్లో రీబర్త్ అంటూ 1 టైం బై చేసిన ప్రతి లెవెల్ లైఫ్ టైం మీకు ఇన్కమ్ ఇస్తూనే ఉంటుంది. ఇటువంటి సిస్టంలో మీరు ఉన్నారు ఫ్రెండ్స్. నిన్న నాకు వచ్చిన ఇన్కమ్ ఇది. మీరు కూడా ఖచ్చితంగా వర్క్ చేసుకోవాలి. వర్క్ చేసుకొని మీరు కూడా ఈ 6 పేమెంట్లు ఏవైతే ఉన్నాయో ప్రతి స్లాట్లో ఇందులో 3 పేమెంట్లు, ఎవ్రీ పేమెంటు మీకే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఎవ్రీ పేమెంట్ మీకే వస్తుంది. మీరు 5 మెంబర్స్ని కొట్టండి, 5 మెంబర్స్ కంప్లీట్ పేమెంట్. పాత వాళ్ళైతే మీకు వస్తుంది, కొత్త వాళ్ళైతే మళ్ళీ యాస్టీజ్గా. ఎట్లా అంటే మళ్ళీ ఒకసారి మీకు క్లారిటీ ఇస్తా చూడండి. కొత్త వాళ్ళైతే ఈ విధంగా మనకు 6 ప్లేస్మెంట్లు ఉంటాయి. ఇందులో ఇది ఫస్ట్ ప్లేస్మెంటు, ఇది సెకండ్ ప్లేస్మెంట్. ఇవి 2 యాస్టీజ్గా అప్లైన్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ 3వ ప్లేస్మెంటు, 4వ ప్లేస్మెంటు, 5వ ప్లేస్మెంటు ఇవి మీకు మీ వ్యాలెట్కి రావడం జరుగుతుంది. ఈ 6వ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో మళ్ళీ ఇది మీ అప్లైన్కి వెళ్ళిపోయి, అంటే ఎక్కడ ఎవరికి పడుతుందో తెలియదు, క్రాస్ లైన్లో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. వెళ్ళిపోయి ఈ ఐడి అనేది మళ్ళీ రీఫ్రెష్ అయిపోతుంది, రీబర్త్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కొత్త వాళ్ళ సిస్టమ్ నడుస్తుంది యాజ్ ఇట్ ఈస్గానే. పాత వాళ్ళకు మాత్రం టోటల్ పేమెంట్స్ మీకే వస్తాయి. ఇది ఒక అదృష్టం. ఈ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ మెటాఫోర్స్లో మీ సత్తా ఏందో చూపించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. జై మెటాఫోర్స్, జై హింద్.